నమస్తే అండి. ఈరోజైతే నేను చాలా హెల్తీ అయిన బీరకాయ తెలగపిండి కూర అండి. ఇది చాలా మంచిది, బాలింతలకే కదండి, మనకు కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే కడాయి పెట్టుకున్నాను. కడాయి అయితే కొద్దిగా వేడెక్కింది. నూనె వేసుకుందాం. చాలా సింపుల్ కూడా అయిపోద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. తెలగపిండి అంటే కొంతమంది తెలియదండి, అదే మనం నువ్వులు వాడతాం కదండి. నూనె తీసిన తర్వాత ఆ నూనె తీసిన తర్వాత ఉండే పొట్టునే తెలగపిండి అంటారు. చక్కల్లా కూడా దొరుకుద్దండి, పౌడర్ కింద కూడా దొరుకుద్ది. ఏదైతే అది ఇస్తారు మనకి. గానుగ దగ్గర వెళ్ళి తెచ్చుకోవాలి. గానుగ దగ్గర అయితే ఫ్రెష్గా ఉంటుందండి. నూనె అయితే కొద్దిగా వేడెక్కిందండి. కొద్దిగా ఆవాలు ముందే తాలింపు వేసుకొని పెట్టుకుందాం, బాగుంటుంది. కొద్దిగా పచ్చెనగపప్పు అండి, ఎక్కువ ఇష్టం అయితే ఎక్కువ వేసుకోండి పచ్చెనగపప్పు. నేనైతే కొద్దిగా వేస్తున్నాను. జీలకర్ర అండి, కొద్దిగా వేగనిద్దామండి. ఇవి చూడండి, తాలింపు అయితే వేగింది. 4 ఎండుమిరపకాయలండి తుంచుకొని వేసుకుందాం. అలాగే కరివేపాకు అండి. చూడండి, కరివేపాకు ఎండుమిరపకాయలు అయితే వేగిపోయాయి. మనకి వేగిన బాగాని ఇప్పుడైతే మనం ఇందులోకి చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఒక 6 పచ్చిమిరపకాయలు. ఇందులో పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నానండి నేను దానికండి. ఇప్పుడైతే కొద్దిగా వేసుకుందాం. మనం చూసుకొని వేసుకుందామండి. తర్వాత మండి మరి ఉప్పు కొంచెం మరి తినలే. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు కూడా మీకు తగ్గట్టు వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుందాం. ఉల్లిపాయలు అయితే కొద్దిగా మగ్గాలండి. కొద్దిగా మగ్గిన తర్వాత చూపిస్తాను. మరీ ఎక్కువ కదండి, ఒక్క నిమిషం. చూడండి, కొద్దిగా మగ్గాయి కదా. ఇప్పుడైతే మనం బీరకాయలు అండి, కొద్దిగా ముదురుగా ఉన్నాయి తీసుకోండి. మరీ ముదిరి కాదు, కొద్దిగా మరి లేతగా ఉన్నా మనకి ఈ కూరలో మొత్తం కనిపించు. దాని గురించి బాగా కలిసేలా కలిపేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు బీరకాయ ముక్కలు బాగా కలిసే వరకు కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, ఈ మగ్గాయి కదా బీరకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కారం వేసుకుందాం. నేనైతే కొద్దిగా ఒక పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నానండి. చూసుకొని వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే 1/4 చెంచా వేసుకున్నాను కారం. అయితే కొద్దిగా కలుపుకుందాం మనం బాగా. పచ్చివాసన పోవాలి కదండి, కారం నూనె వేస్తే పచ్చివాసన అన్నది పోద్ది. చాలా హెల్త్ చాలా మంచిదండి, మీరు ట్రై చేయండి. బాలింతరాలు కూడా చాలా ఎక్కువ పెడతారండి. కొద్దిగా ఉడకనిద్దామండి పచ్చివాసన పోయే వరకు. కారం చూడండి, ఈ కారం అనేది బాగా ఉడికి ఏగి నూనెలోకి పచ్చివాసన అనేది పోయిందండి. ఇప్పుడైతే మనం అందులో నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు అయితే చూడండి, నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. 100 గ్రాములకి ఎక్కువే ఉంటుందండి తెలగపిండి అండి. చూసాక ఇలా పౌడర్ కింద తీసుకుంటే మన బాగుంటుందండి. మనం అయితే ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి తెలగపిండి. గ్లాస్ తోటి కొలత కింద మనం నీళ్ళు వేసుకుందాం. చూడండి, 1.5 గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి నీళ్ళు. ఇదైతే బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ఉప్పు చూసుకుందామండి. ఈ కూరకి తెలగపిండి సరిపడా ఇప్పుడైతే కొద్దిగా పడుతుందండి. సరిపడా వేసుకోవాలండి. ఉప్పు అయితే మరి ఉప్పుగా ఉన్నా బాగుండదు.
కొద్దిగా మరగాలండి నీళ్ళైతే. కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు అయితే పెట్టుకొని నీళ్ళు మరిగే వరకు ఉంచుకుందాం. చూడండి మరుగుతున్నాయి కదా నీళ్ళు. ఇప్పుడు ముక్కలు మాత్రం కొద్దిగా పెద్దగా కోసుకోండి. బీరకాయ ముక్కలు మరీ చిన్నగా ఉన్నా కనిపించవు కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇంకా చూపించాను కదండి తెలగపిండి పౌడర్ ఇదంతా తీసుకుందాం. సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇదంతా బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని మూత పెట్టి దమ్ పెట్టుకుందాం. అంటే మన ఉప్మా ఎలాగ డ్రై అయిపోద్దో అలాగ అయిపోద్దండి. మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాలు. చూడండి దగ్గర పడింది కదా. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. కొద్దిగా వండుకుంటే మనకి బాగా దగ్గర పడుతుంది. సో టేస్టీ అయినా తెలగపిండి బీరకాయ కర్రీ అండి. చాలా హెల్దీ అయిన కూర ఇది. చాలా మీరు ట్రై చేయండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.